హే నిన్న ఒక డౌట్ వదిలేసా కదా, జావా ఎలా డిఫరెంట్ సిస్టమ్స్లో రన్ అవుతుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇమాజిన్ ఒక బుక్ ఇంగ్లీష్లో రాశారు. మీరు ఆ బుక్ను తెలుగు మాత్రమే తెలిసిన వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి. సిమిలర్లీ అలానే కంప్యూటర్స్లో కూడా విండోస్కి ఒక లాంగ్వేజ్, మ్యాక్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో నార్మల్లీ మనం కోడ్ డైరెక్ట్గా సిస్టమ్ కోసం కన్వర్ట్ చేస్తే అది వేరే సిస్టంలో రన్ అవ్వదు. బట్ జావాలో అలా కాదు. జావా మన కోడ్ని డైరెక్ట్గా సిస్టమ్కి ఇవ్వదు. ఫస్ట్ మన కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అన్ని సిస్టమ్స్కి సేమ్ ఉంటుంది. దెన్ జేవిఎం, జావా వర్చువల్ మెషిన్ అనే ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది. అది ఆ బైట్ కోడ్ని ఆ సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మార్చేస్తుంది. స్మాల్ క్లారిటీ, జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్ అంటే కంప్లీట్ ప్యాకేజ్. ఇది మనం ఇన్స్టాల్ చేస్తాం. జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే రన్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్. జేడీకే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే జేడీకేలో ఒక పార్ట్ జేఆర్ఈ, జేఆర్ఈలో ఒక పార్ట్ జేవిఎం. సో జేఆర్ఈలో లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ జేవిఎం ఉంటుంది. సో మనకు తెలుసు జేవిఎం ఈజ్ యాక్చువల్గా కోడ్ని రన్ చేయడానికి ట్రాన్స్లేటర్. అండ్ ఈ జేవిఎం మనకి జేడీకే ఇన్స్టాల్ చేసినప్పుడే వస్తుంది. సో సిస్టమ్ చేంజ్ అయినా జేవిఎం హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి వన్స్ కోడ్ రాయడం సరిపోతుంది, సేమ్ కోడ్ ఎక్కడైనా రన్ అవుతుంది. ఇది ఏ కాన్సెప్ట్ అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సింపుల్గా చెప్పాలంటే జేవిఎం ఈజ్ లైక్ ఎ ట్రాన్స్లేటర్ బిట్వీన్ యువర్ కోడ్ అండ్ యువర్ కంప్యూటర్. నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం యాక్చువల్గా జావా కోడ్ ఎలా రాయాలి అది నెక్స్ట్ రీల్లో ఫస్ట్ జావా ప్రోగ్రామ్లో చూద్దాం. ఫాలో అవ్వు, స్టెప్ బై స్టెప్ జావా నేర్చుకుందాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.